బయటికి వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా తొట్టు వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది. తొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా? కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్. కౌలు రైతులకు నాకు అవగాహన ఉంది, మాట్లాడతా. నువ్వు బాగా ఉండాలి, మేలు జరగాలి. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. అంటే ఇక్కడ అంటే ఆకు అనేది మేజర్లీ నేను వెస్ట్ లో చూస్తాను తప్ప ఇక్కడ అరటికొండ చూసాం. అది ఒక 1400 పైచులకి హెక్టార్లో 2230 రైతులు నష్టపోయారని తెలుస్తాం. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షిక దెబ్బతిన్నులు 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనకు ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగి పాపం బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు వారికి, వారి కుటుంబానికి అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని మంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించారు. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామ్ ఆయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కుటుంబ ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరంలో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున సార్ ఆర్మీలో నెంబర్ 1గా